బిగ్ బాస్ చివరి 2 వారాలు మాత్రమే మిగిలింది. ఇక ఒక వారం మాత్రమే అసలైన పోరన్నమాట. లాస్ట్ వారం, చివరి వారం ఏముంటుంది తెలుసు కదా, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ మెమోరీస్ బిగ్ బాస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని. లాస్ట్ వారం లెక్కలోకి రాదు, ఓన్లీ ఇప్పుడు ఒక వారం ఉంది. ఈ ఆటి నుంచి వెళ్ళి శుక్రవారం వరకు ఓన్లీ 1 వీక్ పోరు జోరు 2 కొనసాగుతాయి ఈ వారంలో. అందులో భాగంగానే ఇవాళ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. హౌస్ మేట్స్ కొరకు 6 బాక్సులు పంపించాడు బిగ్ బాస్. ఆ బాక్సులో 0 to 2,50,000 వరకు ఉంటాయి. అందులో ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కాదు, దానికి చెప్పినా కూడా ఒప్పుకోవాలి, సపోర్ట్ చేయాలి. అది కూడా ఎవరు పైనుంచి ఒక బాల్ విసిరేస్తారు. ఆ బాల్ ముందుగా ఎవరు పట్టుకుంటారో వాళ్ళు సెలెక్ట్ చేసి ఒక్కొక్కరిని చెప్పాలి అనే టాస్క్ అనమాట. ఇంకా ఇక్కడ అసలైన ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్. ఎందుకంటే చెప్పడం కాదు, ఈ చెప్పిన దానికి మిగతా ఇంటి సభ్యులు కూడా సపోర్ట్ చేయాలి. అది ఫిట్టింగ్. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఇంకా బిగ్ బాస్ ఇవాళ ఎపిసోడ్ విషయానికి వెళ్ళే ముందు కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, కొంచెం నాకు బూస్టప్ ఉంటుంది. ఓకే, ఇక ఆ 6 బాక్సుల్లో 0 to 2,50,000 బాక్సులు ఎవరు ఏం దక్కించుకున్నారు, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు కాదో వాళ్ళే ఇంటి సభ్యులు మాత్రమే నిర్ణయించుకోవాలి. కానీ ఇక్కడ పాపం ఆ ఆటలో సంజనాకి మాత్రం బాగా అన్యాయం జరిగిందంటే 0 వచ్చింది. కానీ ఇక్కడ సంజన గ్రహించాల్సింది ఏమంటే 0 పెట్టగానే 0 ఓవర్ ఏమీ లేక, ఆడ ఆప్షన్ ఏమీ లేదు. మరి 0, 50,000 రెండే ఉన్నాయి. మిగిలింది భరణి, సంజన. కొంచెం సంజనతో పోల్చుకుంటే భరణి కొంచెం బెటర్ కాబట్టి అందరూ ఒక ఇమాన్యుయల్ తప్ప అందరూ మన భరణికే 50,000 బాక్స్ ఇచ్చారు. 0 మన సంజనకి ఇచ్చారు. ఇందులో హయ్యెస్ట్ 2,50,000 బాక్స్ మాత్రం మన ఇమాన్యుయల్కి దక్కింది. నెక్స్ట్ భరణి బాల్ అందుకున్నాడు. భరణి బాల్ అందుకోగానే తనుజకి ఇచ్చాడు 2 lakhs. తనుజ కొంచెం హ్యాపీ ఫీల్ అయినా కొంచెం డిసప్పాయింట్ కూడా ఫీల్ అయింది. ఎందుకంటే 2,50,000 ఉండే, నేను 2,50,000 వర్త్, కానీ 2 lakhs ఇచ్చారు ఓకే అన్నట్టుగా ముభావంగా ఒప్పుకుంది. ఫైనల్గా 2 lakhs తనుజకు వచ్చేసింది. ఇంకో బాక్స్ ఇంకోసారి మన డిమాండ్ పవన్ సుమన్ శెట్టికి ఇచ్చాడు. బాల్ అందుకొని సుమన్ శెట్టి ఆట పరంగా కానీ అన్ని పరంగా కానీ ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ ఆడాలో, ఎక్కడ మాట్లాడకూడదో, ఎక్కడ సైలెంట్గా ఉండాలో అన్నిట్లా మన సుమన్ శెట్టి అన్న చాలా మంచిగా ఆడతాడు. నాకు సుమన్ శెట్టి చాలా బెస్ట్ అని అనిపించిందని మనవాడు సుమన్ శెట్టికి 1 lakh వర్త్ 1 lakh ఇచ్చేస్తాడు. ఎవరు? డిమాండ్ పవన్. ఇక కళ్యాణ్ పడాల మన ఇమాన్యుయల్కి ఇస్తాడు 2,50,000 హయ్యెస్ట్, అన్నిటికన్నా హయ్యెస్ట్. ఇమాన్యుయల్ అన్న అన్నిట్లా ప్రతి టాస్క్లో కానీ బిహేవియర్ పరంగా కానీ మంచిగా, నాకు చాలా అంటే చాలా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాకు ఇమాన్యుయలే దీనికి వర్త్ అనిపించిందని 2,50,000 ఇచ్చేసరికి ఇమాన్యుయల్ హగ్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక చివరి 2 ఉన్నాయి. ఏంటిది? 1,50,000. ఆ 2 ఉండేప్పుడు మన సుమన్ శెట్టి బాల్ అందుకుంటాడు. ఆ సుమన్ శెట్టి బాల్ అందుకొని సుమన్ శెట్టి మైండ్లో అప్పటి వరకు భరణి గారికి ఇవ్వాలని ఉంటుంది. చెప్పేసారు చాలామందికి భరణి గారికి ఇస్తానని చెప్తాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన డిమాండ్ పవన్ మన సుమన్ శెట్టికి ఇచ్చాడు కదా, అక్కడెక్కడో సంకోచం. ఇక బాల్ సుమన్ శెట్టి చేతిలో పడగానే మన డిమాండ్ పవన్ వచ్చి హగ్ చేసుకొని ఎవరికి ఇస్తామంటే భరణికి ఇస్తా అనేసరికి మనం ఇప్పుడే ఇట్లా ఎరకకు పోయి ఏందన్నా నీకు సపోర్ట్ చేసినట్టు మాట్లాడేసరికి అప్పటికప్పుడు 2 నిమిషాల్లో మన సుమన్ శెట్టి 2 నిమిషాల 2 సెకండ్లలో మైండ్ మార్చుకుంటాడు. భరణికి ఇవ్వాల్సింది డిమాండ్ పవన్కి ఇస్తాడు. అక్కడ భరణి మొహం చాలా అంటే చాలా ఫీల్ అయ్యాడు. భరణి మొహం చూస్తే బాగా అనిపించింది. ఎందుకంటే సుమన్ శెట్టి భరణి బాండింగ్ అందరికీ తెలిసిందే, ఇంకొత్తగా చెప్పనవసరం లే. కానీ ఇక్కడ మాత్రం సుమన్ శెట్టి ఎక్కడో చిన్న తప్పు చేసి అనిపించింది. మరి ఇంకో పరంగా ఏంటంటే డిమాండ్ పవన్ ఇచ్చిన రుణం ఉంచుకోవద్దని ఆ రుణాన్ని తీసేసుకున్నాడు. ఎందుకని తర్వాత భరణిని సంజాయించడం అన్న అట్లా కాదని ఇట్లా భరణి ఒక్క మాట మాట్లాడలే, సర్లే అని అర్థం చేసుకొని ఉన్నాడు. చివరిగా సంజన భరణి వీళ్ళిద్దరి మధ్య పోరు జరిగింది. 50,000 భరణికి ఇచ్చారు. మన గుండు 0 సంజనకు వచ్చింది. గుండు 0 రాగానే 0 అయిపోదు, 2.5 లక్షలు రాగానే మనలో పెద్ద గొప్పోడు అయిపోడు.
ఒక్కడే అర్థం చేసుకోవాలి. అది ఓన్లీ టాస్క్. జనాల అభిప్రాయం వేరు, అక్కడ అభిప్రాయం వేరు అంతే. సంజన జీరో కాదు, అక్కడ సంజన కాదు, అక్కడ ఎవ్వరు జీరో కాదు, అందరూ సూపర్ ఆడేటోళ్ళే. కాబట్టి ఇన్ని రోజులు ఉన్నారు. దీంతో సంజనని జైలుకు పంపించారు మన బిగ్ బాస్. మీకు 0 వచ్చిన కారణంగా మీరు జైల్లో ఉండాల్సి వస్తుంది బిగ్ బాస్ తదుపరి ఆదేశాల వరకు అనగానే పాపం సంజన బాత్రూంలోకి వెళ్ళి లోపల ఆ ఏరియాకి వెళ్ళి ఏడుస్తుంది. నేను సుమన్ శెట్టి అన్నకు ఎంత సపోర్ట్ చేశాను, లాస్ట్ వీక్ ఎంత ఎంకరేజ్మెంట్ ఇచ్చాను, కానీ నేనైతే నా గేమ్ ఓపెన్లే అంటున్నాడు సుమన్ శెట్టి అని బాగా ఏడుస్తుంది. ఇక మన తనుజ లోపలికి ఓడదజ వస్తుంటే తనుజ ప్లీజ్ ఐ వాంట్ స్పేస్ అని కరాకండి చెప్పేది. తనుజ ఎంబడి అడ్డించినట్టే రివర్స్ అయిపోయింది. ఇక ఇమాన్యుయల్ పవన్ వచ్చి నవ్వించి జోకులు వేసి అడ్జస్ట్ చేసి కూల్ చేశారు సంజనాని. అప్పుడు కొంచెం ఊరట పడింది. ఇవాళ బిగ్ బాస్ అప్డేట్స్. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.